12 ఏళ్లు దశాబ్దం దాటిన తెలంగాణ ప్రస్థానం. గద్దెలు మారాయి, పాలకులు మారారు, కానీ సామాన్యుడి బతుకు చిత్రంలో మార్పు ఎక్కడా? దగాపడ్డ తెలంగాణ బిడ్డల ఆశలు నేటికి అందని ద్రాక్షగానే మిగిలాయి. 10 ఏళ్ల ఫామ్ హౌస్ పాలిటిక్స్ ఒకెత్తైతే గత 2 ఏళ్లుగా సాగుతున్న కక్ష రాజకీయాలు మరో ఎత్తు. ఇటు అహంకారంతో తూగే పార్టీలు, అటు మతతత్వపు ముద్రతో అడుగులు వేసే శక్తులు వెరసి తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు ఒక దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రాజకీయ శూన్యంలో ఇప్పుడు వినిపిస్తున్న బలమైన ప్రశ్నలివే. వై కవిత? కవిత పార్టీ ఎందుకు? తెలంగాణ జాగృతితో ఉద్యమ కాలం నుంచి ప్రజల హృదయాలకు చేరువైన కవిత ఇప్పుడు రాజకీయాల్లో తనకంటూ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారా అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆశించిన మార్పు రాకపోవడం, ఆపై కాంగ్రెస్ అస్తవ్యస్త నిర్ణయాలతో సామాన్యుడు నలిగిపోతున్నాడు. అసలైన తెలంగాణ గలం ఇప్పుడు మౌనంగా ఉండకూడదని జనం కోరుకుంటున్నారు. అందుకే కవిత రాజకీయ పార్టీతో ఎంట్రీ ఇవ్వడం అనివార్యం. తెలంగాణ ప్రజానీకం మదిలో ఏముంది? అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పార్టీలు వద్దు, నిత్యం కక్షలతో కాలం వెళ్లదీసే కాంగ్రెస్ వద్దు, మతతత్వంతో సమాజాన్ని విడదీసే బీజేపీ అసలే వద్దు. ఇక్కడ కావలసింది ప్రజల కష్టాలను స్వయంగా చూసిన నాయకత్వం. ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన తెలంగాణ జాగృతికి నాయకత్వం వహించిన కవిత అయితేనే తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టగలరనే నమ్మకం ఇప్పుడు బలపడుతోంది. ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజల మధ్య ఉండే గొంతుకగా కవిత రావాలని జనం ఆశిస్తున్నారు. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణకు ఇప్పుడు ఒక కాంతి పుంజం అవసరం. గాయపడ్డ తెలంగాణను ఆదరించి సమసమాజ స్థాపన కోసం గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది. కవిత కేవలం ఒక వ్యక్తి కాదు, ఆశల సౌధం. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి కొత్త రాజకీయ శకానికి కవిత శ్రీకారం చుట్టాల్సిందే. ఎందుకంటే తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం నిలబడాలంటే, అహంకారపు కోటలు కూలదొయ్యాలంటే కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తీరాల్సిందే. ఇది రాజకీయ విశ్లేషకుల మాటే కాదు, జనం మెదళ్లలో మొలిచిన ఆలోచన. అందుకే కవిత రావాలి. కష్టాలతో గాయపడ్డ తెలంగాణ గుండెలకు ఓదార్పునిస్తూ గాయాన్ని మాన్పే దివ్య ఔషధంలా కవిత మారాలి.